అందరికీ హలో. నిన్న చూసుకుంటే మన ఐపీఎల్ మ్యాచ్ లో కట్టెరమ్మ కొడుకుల నిజమైన విశ్వరూపం కనిపించింది. కట్టెరమ్మ కొడుకులు అంటే వాళ్ళు ఎవరో కాదు, మన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిజం చెప్పాలంటే మార్చి ఆర్ఆర్ బౌలర్ని, ఎవరైతే రాజస్థాన్ రాయల్స్ ఉన్నారో వాళ్ళ బౌలర్లని చిత్త కొట్టి పక్కన పిండి ఆరేశారు భయ. అది అంటే నిజంగా కాటేరమ్మ పొడుగులు అంటే ఇలానే ఉంటుందా? ఒకరంటారు ప్రతి ఒక్క మ్యాచ్ లో ఎవరో ఒకరు మాత్రమే ఆడతారు, ఇద్దరు మాత్రమే ఆడతారు. ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ లో వచ్చిన ప్రతి ఒక్కరు బాదుడు. ఆ బాల్ ఎక్కడుందో కూడా తెలియదు, బౌండరీలోకి వెళ్తుంది తప్ప బయట ఎక్కడ కూడా బాల్ కనబట్టలేదు. ఎక్కడో 6 బౌండరీ దాటి ఎక్కడ స్టేడియం బయట పడుతుంది. అట్లాంటి ఒక మ్యాచ్ నిన్న మనం చూసాము. చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది ఆ మ్యాచ్. ఇప్పుడు చూసుకుంటే స్కోర్ కార్డ్ లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఫస్ట్ వచ్చిన మన హెడ్ అభిషేక్ ఇద్దరు కలిసి పవర్ ప్లే లోనే 94, 6 overs కి 94 కొట్టారు. ఆ తర్వాత వాళ్ళకి తోడైన ఫస్ట్ బ్యాడ్ లక్ మన అభిషేక్ శర్మ ఫాస్ట్ గానే అవుట్ అయ్యారు. సో పవర్ ప్లే అయిపోయేసరికి ఈశాన్ కొనండి వీళ్ళు ముగ్గురు కలిసి 94 balls, అన్బిలీవబుల్. అసలు ఇది బిలీవ్ చేయడానికి కూడా కాని ఒక మన స్కోర్ ఒకటి పెట్టారు. ఆ తర్వాత 300 కొట్టేలాగా అనిపించారు, కానీ మిడిల్ ఓవర్స్ లో కొంచెం స్లో అయిపోయింది. 300 కొట్టింటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ టీం ఐపీఎల్ హిస్టరీ 300 మైల్ టచ్ చేసిన వాళ్ళు, కానీ మనం మిస్ అయ్యాం. ఇంకా నెక్స్ట్ టైం ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి చూద్దాం. అలా నెక్స్ట్ ఆర్ఆర్ వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ గా వచ్చిన సంజు శాంసన్ మాత్రం గట్టి పోటీ ఇచ్చారు. ఆ తర్వాత ధ్రువ్ జురేల్ కూడా సంజు శాంసన్ కి పోటీగా ధీటుగా ఆడుతూ ముందుకు తీసుకెళ్లారు ఇన్నింగ్స్. కానీ చిన్న బ్యాడ్ లక్ తో వాళ్ళు లాస్ట్ కి ఓడిపోవడం జరిగింది. ఇక్కడ చూస్తే మన ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో కొంచెం తెరపడ్డాడు. ఆయన బౌలింగ్ లోనే కొంచెం ఎక్కువ రన్స్ స్కోర్ చేయడం జరిగింది. ఆర్ఆర్ ఒక క్యాచ్ కూడా లాస్ట్ లో సిమ్రాన్ హిట్మేర్ క్యాచ్ కూడా మిస్ చేశారు మన ప్యాట్ కమిన్స్. చూద్దాం నెక్స్ట్ ఇట్లాంటి చిన్నవి తీసేసి మన ప్యాట్ కమిన్స్ మళ్ళీ స్ట్రాంగ్ అవుతాడేమో అని చెప్పేసి. ఒకసారి మన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ చూసుకుంటే షమి మధ్యలో ఇంజూరీ అయ్యారు. ఆయన క్యాచ్ పట్టబోయి ఇంజూరీ అయిపోయి మన షమి పోయాడు. అందుకు నెక్స్ట్ ఓవర్ ఇంకా ఒక ఓవర్ మిగిలిండగానే అయిపోయింది. సిమర్జిత్ సింగ్ కొత్త అతను ఆల్రౌండర్ మనకి. ఆయన వేసిన బాల్ కి ఫస్ట్ ఓవర్ లోనే మన సిమర్జిత్ సింగ్ 2 వికెట్లు. ఫస్ట్ ఓవర్ ఏదైతుందో ఇన్నింగ్స్ లో సెకండ్ ఓవర్ మన సిమర్జిత్ సింగ్ వేసిన ఫస్ట్ ఓవర్ 4 వచ్చేసింది బౌండరీ. వెంటనే మనకి ఎస్ఎస్వి జైస్వాల్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్వి జైస్వాల్ వికెట్ పట్టాడు. వెంటనే నెక్స్ట్ అదే ఓవర్ లో రియాన్ పరాగ్ ని కూడా కెప్టెన్, రాజస్థాన్ కెప్టెన్ పాపం ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ చుక్కలు కనిపెట్టింటాయి కెప్టెన్సీ ఎట్లా ఎంత కష్టం ఉంటది అనేది మన రియాన్ పరాగ్ కి అనిపించింటది. సో ఇట్లా మన సిమర్జిత్ సింగ్ ఫస్ట్ ఓవర్ లోనే తను వేసిన ఫస్ట్ ఐపీఎల్ సన్ రైజర్స్ కి డెబ్యూట్ ఆడుతున్నాడు. ఫస్ట్ ఓవర్ లోనే 2 వికెట్స్ తీయడం జరిగింది. ఆ 2 వికెట్స్ తీయడంతోనే ఎస్ఆర్హెచ్ గెలుపు పక్క. ఎస్ఆర్హెచ్ కి తిరుగులేదు, ఈ మ్యాచ్ గెలిచేసినట్టే అనిపించింది. అట్లా ఎంత అయిపోయినా కూడా సిమర్జిత్ సింగ్ వల్ల మనకి వికెట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆర్ఆర్ డల్ అయిపోయింది. అట్లా మళ్ళీ మనం మన బ్యాటింగ్ చూసుకుంటే ఇషాన్ కిషన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 100 మార్క్స్ 100 రన్స్ కొట్టడం జరిగింది. ఆ 100 రన్స్ తో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చాడు. కానీ లాస్ట్ లో ఫీలింగ్ చేస్తూ చిన్న ఇంజూరీ అయ్యాడు. అట్లా కాటేరమ్మ కొడుకుల విధ్వంసం, విశ్వరూపం
నిన్న చూడడం జరిగింది. సో ఇది మన ఈ రోజుకి వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. అయిపోయేంత వరకు ఇది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ ని. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్ని చేస్తా ఉంటాం.